హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బఠానీ కట్లెట్. దీనికి కావాల్సింది ఒక కప్పు గ్రీన్ బఠానీ అనేది ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనిలోకి పావు వంతు బఠానీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు టమాటా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఒక 2 ఆలు అనేది మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. మనం సన్నగా మిక్సీ జార్లోకి బఠానీ వేసుకున్నాం కదా, సన్నగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక మనం ఒక కప్పు ఆనియన్స్, సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చి వాసన వేయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది పచ్చి వాసన వేయే వరకు వేయించుకుంటే మన కట్లెట్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేయించుకున్న ఆనియన్స్లోకి మనం సన్నగా తురుముకున్న టమాటా వేసుకొని 2 కలిసి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కడిగి వేసుకున్న పుదీనా, చిన్నగా కడిగి వేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము 2 ఆలు నది ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కలుపుకున్న తర్వాత మనం ఆలు అనేది వేసుకొని మనకు ఆలుకు ఆనియన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనము మిక్సీలో మనం పావు వంతు బఠానీ మెత్తగా మిక్సీ పట్టుకున్నది అది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బఠానీ పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన బఠానీ, ఒక కప్పు ఉడకబెట్టిన బఠానీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కారం అనేది బఠానీకి, టమాటాకు, ఆలుకు, ఆనియన్స్ అన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. దీనికి మనకు చింతపండు అనేది ఒక కొంచెం అంత తీసుకొని మనము చింతపులుసు లాగా చేసుకోవాలి. ఒక అర్ధ చెటాకంత చింతపండు అనేది నానబెట్టుకొని పులుసులాగా చేసుకొని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దీనిలోకి ఒక నిమ్మకాయ అనేది పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు మసలనివ్వాలి. ఇది మనం బండి మీద కొనే కట్లెట్ కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మసలించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు కట్లెట్ అనేది 50%, బఠానీ కట్లెట్ అనేది 50% రెడీ అయిపోయింది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకు కట్లెట్ అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి వీడియోలో చూపిన విధంగా రావాలి. బాగా గట్టిగా కాదు, బాగా పల్చగా కాదు. వీడియోలో చూపిన విధంగా రావాలి. ఇలా వచ్చిన కట్లెట్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిపైన ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర సన్న సేగు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తినాలి. ఎంతో టేస్టీగా కట్లెట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.